హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి మనకి కిచెన్లో యూజ్ అయ్యే టిప్స్తో పాటు ఇల్లు సర్దుకునేటప్పుడు యూజ్ అయ్యే టిప్స్ని కూడా షేర్ చేశాను అనమాట. సో లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి వైట్ షర్ట్లు వాడే వాళ్ళకి యూజ్ అయ్యే టిప్ అనమాట. అంటే మనం రోజు వాడైతే ప్రాబ్లం ఉండదు, కానీ ఎప్పుడైనా ఒక్కసారి వాడేటప్పుడు వీటిని మనం ఇలా ఐరన్ చేసి షెల్ఫ్లో అలా పెట్టేస్తాం కదా, అలానే పెట్టడం వల్ల ఈ షర్ట్కి ఎంతవరకు అయితే మనం మడత పెట్టామో ఆ కార్నర్లో మాత్రమే మురికి పట్టేసి ఒక లైన్ లాగా ఉంటుందన్నమాట, మురికి అన్నది. అలాంటివి వేసుకున్నాం అనుకోండి అంతగా నీట్గా ఉండదు. కాబట్టి మనం కొత్త బట్టలు కొన్నప్పుడు ఇలాంటి విజిబుల్గా ఉండే కవర్లు, అలానే జిప్లో కొన్న కవర్స్ వస్తూ ఉంటాయి మన డ్రెస్ మెటీరియల్స్ పెట్టేసి. అందులో ఈ వైట్ షర్ట్లు పెట్టుకోవడం వల్ల డస్ట్ అనేది పట్టకుండా ఉంటుంది. అలానే కొన్ని నెలల తర్వాత ఈ షర్ట్లను వేసుకున్నా సరే ఫ్రెష్గా, అంటే ఈ రోజే ఐరన్ చేసినట్లుగా కూడా మంచి లుక్ అయితే ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి ఇలాంటి ఒక హ్యాంగర్ని కిచెన్లో ఆర్గనైజర్ లాగా రెడీ చేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్ అనమాట. దానికోసం మన పాత గాజులు తీసుకోవాలి. అంటే మట్టి గాజులు కాదు, మెటల్ బ్యాంగిల్స్ని తీసుకోవాలి. అంటే కొత్త అయినా సరే పాత అయినా సరే వెయిట్ అయినా సరే తీసుకున్న తర్వాత ఇప్పుడు గాజుని తాడుతో ముడివేసి ఆ తర్వాత అదే తాడుతో హ్యాంగర్ కూడా ముడివేసామనుకోండి, ఆ గాజు అలా హ్యాంగర్కి లాక్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఒక గాజుకి వేసాం కదా, ఇలాగా మనకి హ్యాంగర్కి ఎన్ని గాజులు అయితే పడతాయో అన్ని గాజులను కూడా చక్కగా ఇలా సెట్ చేసుకొని మూడన్నది వేసుకోవాలి. ఇలా గాజులు అన్నిటినీ కూడా టైట్గా మూడి వేసిన తర్వాత చూసుకుంటే చాలా సింపుల్గా కిచెన్లో మనకి గరిటెలు పెట్టుకునే స్టాండ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలా మేకుకు తగిలించేసి గరిటెలు ఎక్కువగా ఉన్న టైంలో ఎక్కువగా ఉన్న గరిటెలను ఇలా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా గరిటెల హ్యాంగర్ సింపుల్గా రెడీ అయిపోయింది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలానే మీకు ఎలా అనిపించింది ఈ గరిటెల హ్యాంగర్ అన్నది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత టిప్ వచ్చేసి కిచెన్లో వాడే స్టీల్ డబ్బా కానీ బాక్సులు కానీ కొద్ది రోజులు వాడిన తర్వాత ఇలా కార్నర్లో ఎక్కడ దగ్గర పగిలిపోయి ఉంటుంది కదా, ఇలా పగిలిపోయిన వాటికి మనం మూత పెట్టాలంటే ఇలా కాస్త సతాయిస్తూ ఉంటుంది, త్వరగా మూత అనేది పట్టకుండా ఉంటుంది కదా. దానికి సొల్యూషన్ అనమాట. అంటే వ్యాజిలైన్ తీసుకొని ఈ బాక్స్కి, అంటే బాక్స్ అంచులకి మాత్రమే, అంటే ఎక్కడైతే పగిలిందో అక్కడ కాకుండా అంచు మొత్తానికి ఇలా వ్యాజిలైన్ రాయాలి. అలానే బాక్స్ పైన పెట్టే మూత ఉంటుంది కదా, దానికి కూడా ఇలా అంచుల దగ్గర మాత్రమే వ్యాజిలైన్ రాసిన తర్వాత మూత అనేది పెట్టామనుకోండి, చక్కగా మూత అనేది ఇలా ఈజీగా పట్టేస్తుంది. అంటే వ్యాజిలైన్ కొంచెం సాగి, అంటే కొంచెం జారిపోయేలాగా ఉంటుంది. కాబట్టి ఇలా మనం సింపుల్గా బాక్స్కి మూత అనేది పెట్టేసేయచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా బాక్స్కి మూత ఎలా పెట్టామో ఇలానే మనం వేటికి పగిలినా సరే వ్యాజిలైన్ అప్లై చేసామనుకోండి, ఈజీగా మూత అనేది పెట్టేసేయచ్చు. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి ఇలాంటి గ్లౌజ్ని మనం చేతికి వేసుకున్న తర్వాత టైట్గా ఉండటం కోసం ఇక్కడ మనం ఇలా ఎంత మెల్లిపెట్టినా సరే టైట్గా లేకుండా లూజ్గా ఉంటుంది. అలానే ఒక్కొక్కసారి ఊడిపోయినట్లుగా కూడా ఉంటుంది కదా, అలాంటి టైంలో ఇది టైట్గా ఉండటం కోసం ఒక రబ్బర్ బ్యాండ్ అనేది తీసుకోవాలి. ఆ రబ్బర్ బ్యాండ్ని మనం ఇలా చేతికి వేసుకున్న తర్వాత ఇంకా దాన్ని ఒక్కసారి మెలి తిప్పేసి మధ్యలో ఉన్న ఫింగర్కి వేసామనుకోండి, ఇంకా ఈ గ్లౌజ్ అనేది టైట్గా అలానే లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. మనం ఎంతసేపు ఈ గ్లౌజ్ని వేసి పని చేసినా సరే కొద్దిగా కూడా లూజ్ అయిపోకుండా ఉంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి కిచెన్లో వాడే కత్తెర కొద్ది రోజులు వాడిన తర్వాత పదునైతే పోతుంది, సరిగ్గా కట్ అవ్వకుండా ఉంటుంది కదా. ఇక్కడ నేను ఈ ప్యాకెట్ని కట్ చేస్తున్నాను చూడండి, ప్యాకెట్ అనేది అసలు కట్ అవ్వట్లేదు. ఇలాంటి టైంలో సింపుల్గా ఈ కత్తెరకి పదును అనేది పెట్టుకోవచ్చు. అంటే సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, ఆ సిల్వర్ ఫాయిల్ని ఈ కత్తెర ఎక్కడైతే మనం కట్ చేస్తామో ఆ కార్నర్లో రెండు వైపులా కూడా చక్కగా ఇలా రుద్దినట్లుగా చేసుకోవాలి. కొంచెం సేపు రుద్దినట్లుగా చేసామనుకోండి చక్కగా పదునైతే వస్తుంది. ఇక్కడ మనం సిల్వర్ ఫాయిలే కాకుండా మనం బయట నుంచి ఏదైనా స్నాక్స్ తెచ్చుకున్నప్పుడు వస్తుంది కదా, ఆ సిల్వర్ ఫాయిల్ని జాగ్రత్తగా దాన్ని ఇలా దాచేసి క్లీన్ చేసుకున్న తర్వాత దాంతో మనము ఇలా రుద్దామనుకోండి చక్కగా పదునైతే వస్తుంది. అంతేకాకుండా కిచెన్లో వాడే చాకు కూడా పదును పోతుంది కదా, ఆ చాకులను కూడా ఇలానే సిల్వర్ ఫాయిల్తో రుద్దినట్లుగా చేసామనుకోండి చక్కగా పదునైతే వస్తుంది. ఆ తర్వాత మన పని అనేది ఫినిష్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలా సిల్వర్ ఫాయిల్ని ఎప్పుడైనా వేస్ట్ గాని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసిన తర్వాత పడవేయడానికి ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి ఉప్పు వేసే జాడీలో మనం ఉప్పు వేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత చూసుకుంటే వాటర్ లాగా వచ్చేసి తడి తగులుతూ, అంటే ఉప్పు కరిగిపోయినట్లుగా ఉంటుంది కదా, అలాంటి టైంలో ఉప్పు వేసిన వెంటనే ఐస్ క్రీమ్ పుల్లల్ని అందులో గుచ్చినట్లుగా పెట్టేసి ఉంచామనుకోండి, తడి అన్నది ఇది ఐస్ క్రీమ్ అంటే చెక్క లాగా ఉంటుంది కదా, ఆ తడి అనేది అబ్జర్వ్ చేసుకొని ఉప్పు అన్నది మనకి వాటర్ లాగా అయిపోకుండా పొడి పొడిగా ఉన్నట్లుగా అవుతుంది అనమాట. ఇక్కడ ఐస్ క్రీమ్ పుల్లలు లేకపోయినట్లయితే మనము బయట నూడిల్స్ కొన్నప్పుడు ఫోర్కులు వస్తూ ఉన్నాయి కదా, వాటినైనా సరే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇంత పెద్దగా పీసు పెట్టాల్సిన అవసరం లేదనమాట. మనం వేసుకునే ఉప్పు జాడీకి సరిపోయినంత సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా సరే ఈ ఉప్పు జాడీలో పెట్టుకున్నాం అనుకోండి, ఉప్పు అన్నది పొడి పొడిలాడుతూ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది.
ఇంకా తర్వాత టిప్ కోసం మనం రోజు వాడే దుప్పట్లు ఉంటాయి కదా, అంటే 1, 2 అయితే కాదు, ఇలా ఎక్కువగా 4, 5 ఇలా రోజు తీయాలి, షెల్ఫ్లోంచి తీయాలి, మళ్ళీ మనం కప్పుకోవాలి, మళ్ళీ మడత పెట్టాలి, తర్వాత మళ్ళీ ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి షెల్ఫ్లో పెట్టాలి. ఇలా అంటే కొంచెం ఎక్కువగా దుప్పట్లు వాడుకునే వాళ్ళకైతే యూజ్ అయ్యే టిప్ అనమాట. అంటే వీటిని ఇలా ఒక్కొక్కటిగా తీసుకెళ్లే కన్నా ఏదైనా ఒక పాత బెల్ట్ అనేది తీసుకొని దానిపైన మనం రోజు వాడుకునే దుప్పట్లన్నీ పెట్టేసి చక్కగా ఇలా బెల్ట్ పెట్టినట్టుగా పెట్టామనుకోండి, దుప్పట్లనే అక్కడ అలా లాక్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు మనం ఇలాగా ఇప్పుడు ఈ బెల్ట్ ఒక్కదాన్ని పట్టేసుకొని తీసుకెళ్ళామనుకోండి, చక్కగా ఈ దుప్పట్లన్నీ ఒకే దగ్గర ఉంటాయి. అంటే ఇన్నిసార్లు తిరిగి మనం షెల్ఫ్లో పెట్టే అవసరం లేకుండా ఒక్కసారిగా ఈ బెల్ట్ అనేది పెట్టేసుకొని తీసుకెళ్ళామనుకోండి, చక్కగా అన్నీ ఒకే దగ్గర ఉన్నట్లుగా ఉంటాయి, అన్నిటిని కూడా ఒకేసారి పెట్టినట్లుగా కూడా ఉంటుందన్నమాట. తర్వాత టిప్ కూడా ఈ దుప్పట్లు రిలేటివ్ అనమాట. అంటే ఎక్కువగా దుప్పట్లు ఉన్నాయనుకోండి, వాటిని మనం అలా షెల్ఫ్లో పెట్టే కన్నా ఏదైనా ఒక పాత పిల్లోలో పెట్టేసి షెల్ఫ్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా వాటిపైన డస్ట్ అనేది పడకుండా ఉంటుంది. ఇంకా ఇలా మనం ఒక పాత పిల్లోలో పెట్టుకోవటం వల్ల ఇంకొక యూజ్ కూడా ఉందన్నమాట. ఎప్పుడైనా సడన్గా మనకి బంధువులు వచ్చినప్పుడు ఎక్కువ పిల్లోస్ కావాల్సి వస్తుంది కదా, అలాంటి టైంలో ఇలాంటి ఒక 2 దుప్పట్లని ఒక పిల్లో కవర్లో పెట్టేసామనుకోండి, చక్కగా ఒక పిల్లో అయితే రెడీ అయిపోతుంది. ఇలా 2 విధాలుగా మనకి యూజ్ అవుతుంది అనమాట. అలా డస్ట్ పడకుండా ఉంటుంది, ఇలా ఇన్స్టెంట్గా ఒక పిల్లోని కూడా రెడీ అయిపోయినట్లుగా ఉంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి, పాత పిల్లోస్లో పెట్టి కవర్ చేసి స్టోర్ చేసుకోవడానికి. ఆ తర్వాత టిప్ వచ్చేసి ఈ కప్పుకి హ్యాండిల్ దగ్గర కాస్త క్రాక్ అయితే వచ్చింది. అందుకోసం దీన్ని డైలీ వాడే కన్నా ఒక ఆర్గనైజర్ లాగా రెడీ చేసుకొని అలా పక్కన పెట్టేసి వాడుకోవచ్చు కదా అన్న ఒక ఐడియా వచ్చింది. అది కూడా చాలా సింపుల్గా అనమాట. దానికోసం ఒక రబ్బర్ బ్యాండ్ అనేది తీసుకోవాలి. ఆ రబ్బర్ బ్యాండ్ని ఇలా వీడియోలో చూపించినట్లుగా కప్పు హాఫ్ వరకు వచ్చేటట్లుగా వేసేసామనుకోండి, అది అలా జస్ట్ లాక్ అయిపోయి ఉంటుంది. ఈ హ్యాండిల్కి సపోర్ట్గా వేయాలన్నమాట, లేకపోతే ఊడిపోతుంది రబ్బర్ బ్యాండ్. ఇలా వేస్తే మన ఆర్గనైజర్ రెడీ అయిపోతుంది. అంటే దీంట్లో మనం ఎక్కువగా స్పూన్లు, ఫోర్కులు ఇవన్నీ ఉంటాయి కదా, ప్లాస్టిక్ ఒక సైడ్, ఇంకా స్టీల్ ఒక సైడ్ వేసుకోవడానికి, లేకపోతే ఇలాంటి చెక్క స్పూన్లు ఇలాంటి వాటిని ఇలా సపరేట్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా 2 కూడా ఒకే దాంట్లో ఉంటాయి. అలానే ఒక ఆర్గనైజర్ లాగా కూడా ఉంటుందన్నమాట చూడటానికి. తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా పగిలిపోయిన కప్పు ఉన్నట్లయితే ఇలా యూజ్ చేయడానికి. ఇంకా ఈ వీడియోలో లాస్ట్ టిప్ వచ్చేసి డైలీ వాడే మిక్సీ జార్ ఉంటుంది కదా, ఇందులో మనము పచ్చడి, మసాలాలు ఇలా వేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మసాలా స్మెల్ అలా ఉండిపోతుంది, ఘాటు స్మెల్. ఆ స్మెల్ పోవటం కోసం న్యూస్ పేపర్ని ఇలా చిన్న ముక్కలుగా చేసి ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ని పోసి మిక్సీ అంటే మెత్తగా పేస్ట్ లాగా అయ్యేటట్లుగా మిక్సీ అనేది పట్టేసుకున్నాం అనుకోండి, ఘాటు స్మెల్ ఏదైతే వేసామో ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ డౌట్ రావచ్చు, న్యూస్ పేపర్ స్మెల్ వస్తుంది కదా అని. న్యూస్ పేపర్ స్మెల్ కూడా రాదనమాట. ఇక్కడ ఇలా మెత్తగా అయిన తర్వాత మనం శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకుని చూసుకుంటే చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది. కాబట్టి తప్పక ఇలా క్లీన్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, మీకు ఏదైనా టిప్ నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు పెద్ద హెల్ప్ అవుతుంది. సో ఫైనల్గా ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఐడియాస్తో నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్.